హలో, ఎలా ఉన్నారు? రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో ఈ స్టాక్స్ గురించి మీకున్న ఎంటైర్ డీటెయిల్స్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్లో మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వచ్చు, అలాగే దీని టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే దీని అనాలిసిస్ ఎట్లా ఉంది, దీని ఫండమెంటల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దీని లేటెస్ట్ న్యూస్ ఏంటి అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కొన్ని కీ పాయింట్స్ మిస్ అవుతాయి. సో కంపల్సరీ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కూడా చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ గురించి మీకు చూపించే ముందర చిన్న చిన్న ఫండమెంటల్ రూల్ కూడా మాట్లాడుకుందాం. ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఈ లాంగ్ టర్మ్ స్టాక్స్ ఇవి. సో ఇమీడియట్గా మీకు రిటర్న్స్ అనేవి హ్యూజ్లో చేంజెస్ ఉండవు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 4 రూపీస్ నుంచి అరౌండ్ 70 దగ్గరగా 65 రూపీస్ 70 దగ్గరికి వచ్చేసింది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ మీరు దాన్ని ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా పెట్టుకోవద్దు. అంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇమీడియట్ రిటర్న్ కోసం మాత్రం ట్రై చేయొద్దు. సో లాంగ్ టర్మ్లో పెట్టినప్పుడు దీని మంచి గ్రోత్ ఉంటుంది. సో దీంట్లో వచ్చే రిటర్న్స్ కూడా మీకు మల్టీ బిగ్గర్ రిటర్న్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వగలదు ఈ స్టాకు. ఎందుకంటే ఒక్కొక్క కీ పాయింట్స్ చూస్తే ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నాను, దీంట్లో పెట్టిన అమౌంట్ ఏదైనా సరే మీరు ఇమీడియట్ రిటర్న్ కోసం మాత్రం దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో మీకు ఎంట్రీ పాయింట్స్ అది క్లియర్గా చూపిస్తాను. సో ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ బ్రాట్ రీజన్కి చేరుకుంది. సో అలాగే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలా అని చెప్పి బాగా డౌన్ అవ్వాలని కూడా అనట్లేదు. సో దీంట్లో ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంచారో వాళ్ళు కంపల్సరీ హోల్డ్ చేసి ఉంచండి, అలాగే కంటిన్యూ చేయండి. సో ఎనీ కరెక్షన్ సచ్ ఎ స్టాక్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టాక్లో డౌన్ ట్రెండ్ చూసినట్టయితే డ్యూ టు మార్కెట్ క్రాష్లో కానీ ఎప్పుడైనా చూసినట్టయితే మీరు కంపల్సరీ దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్టాక్లో మాత్రం బీ ప్రిపేర్ ఫర్ యావరేజ్. అట్లా అని చెప్పి ప్రాఫిట్ బుకింగ్ లాస్లో మాత్రం చేయొద్దు. ప్రాఫిట్ బుకింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఏంటంటే దీంట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తేనే చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఇచ్చిన రిటర్న్స్ కూడా మల్టీ బిగ్గర్ రిటర్న్స్ ఇచ్చింది ఆల్రెడీ. సో అందుకోసం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీంట్లో పెట్టే రిటర్న్స్ కోసం ఇమ్మీడియట్ ట్రై చేయొద్దు. సో వీడియో మాత్రం కంపల్సరీ ఎండ్ దాకా చూడండి. సో ఒక చిన్న న్యూస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ న్యూస్ ఇది, రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ టు సెటప్ హోల్ ఓన్ సబ్సిడరీ ఓవర్సీస్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ది గ్రోత్ ఆపర్చునిటీస్, రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఫుట్ప్రింట్ internationally. Ratan India will explore strategic partnership with the companies having cutting edge technologies which could be brought to India market or could leverage India's cost average advantage in manufacturing or outsourcing. India will also look in investing in technology companies having potentially of high growth. By doing this, Ratan India has expanded its covenants to international market, thereby ensuring that suitable opportunities outside India are not missed out. In order to put this to effect, Ratan India has decided to incorporate whole owned subsidiary ఓవర్సీస్. దీంట్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఏదైతే రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ అవి, సో మెయిన్ ప్రొడక్ట్స్ అన్నీ సో ఓవర్సీస్లో కూడా స్టార్ట్ చేద్దాం, అది కూడా ఓన్ సబ్సిడరీతో చేద్దాము. సో నో టైప్స్ అని చెప్పేసి దీంట్లో క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నారు. సో దీనికోసం ఫర్దర్ అప్రూవల్స్ కోసం అలాగే ఫండింగ్ కోసం కూడా చూస్తున్నారు అన్నమాట. సో అలాగే సేమ్ మ్యాటర్ ఇంకొక చోట కూడా ఉంది. సో ఇది ఆల్రెడీ ఎవరైనా చూసుంటే స్కిప్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను న్యూ వ్యూవర్స్ కూడా కలిపి. సో అందుకోసం స్కిప్ మాత్రం చేయొద్దు. రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఇన్కార్పొరేటెడ్ ఫారెన్ సబ్సిడరీ. సో
వాళ్ళు ఈ ఈ డాక్యుమెంట్‌లో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ థాట్. అండ్ ఇంకోటేంటంటే వీళ్ళ మెయిన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో బైక్స్‌ది, రతన్ ఇండియాస్‌ది రివోల్ట్ ఎలక్ట్రోఫ్ ఎలక్ట్రోఫై డొమినన్స్ డెలివరీ ఫీట్. వీళ్ళు డొమినోతో టై అప్ అయ్యారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను కవర్ చేశాను ఈ మ్యాటర్ అది. సో, అగైన్ న్యూ వ్యూవర్స్‌కి ఇది ఒక పాయింట్ కింద కీ పాయింట్ కింద చూపిస్తున్నాను. సో, రివాల్ట్ ఇదేదైతే ఈవీ బైక్ ఏదైతే ఉందో, ఆ బైక్‌కి సంబంధించి టైప్ డొమినోతో ఒకటి చిన్న టైప్ చేసుకుంటున్నారు. సో, దీనికి సంబంధించిన పైలట్ లాట్ టెస్ట్ అనేది జరుగుతోందని సో, ఇది అఫీషియల్ న్యూస్ ఇచ్చారు. అలాగే వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా ఇది అఫీషియల్‌గా పోస్ట్ చేశారన్నమాట. సో, ఈ పైలట్ లాట్ సక్సెస్ అయితే వీళ్ళు కొంచెం ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో, డొమినో డెలివరీ ఫ్రీ డెలివరీ చేయటానికి ఇదొక వాళ్ళకొక ఫెసిలిటీ కింద ఏర్పడుతుందన్నమాట. సో, దీని పైలట్ లాట్ సక్సెస్ అయితే మాత్రం ఈ టై అప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ జరుగుతుంది. ఇది సెకండ్ మ్యాటర్ ఇది. సో, అలాగే ఇది సెకండ్. సో, ఇలా మీరు అదే దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చూసుకోవాల్సిన ఇంకా మ్యాటర్స్ ఉన్నాయి. సో, అది కూడా చూపిస్తాను నేను వన్ బై వన్. సో, దీంట్లో ప్లెడ్జింగ్ లేదు. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే సో, 74% 0.75 ప్రమోటర్స్ కంటిన్యూ చేస్తున్నారు. సో, కంపెనీ ఎవరైతే ప్రమోటర్ కంటిన్యూ వాళ్ళ ట్రేడ్ అట్లానే ఉంచుకుంటారో, వాళ్ళ స్టాక్స్ అట్లానే ఉంచుకుంటారో, ఆ కంపెనీని మనం ఈజీగా ట్రస్ట్ చేయొచ్చనమాట. సో, అలాగే దీంట్లో ప్రమోటర్ ప్లెడ్జింగ్ కూడా చూస్తే నిల్ ప్లెడ్జింగ్ ఉంది. సో, ప్రమోటర్ ప్లెడ్జింగ్ అయితే ఏం లేదు దీంట్లో. సో, ప్రమోటర్ ప్లెడ్జింగ్ లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి డెత్ లేదని అనుకోవచ్చు. సో, అలాగే డెత్ అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో, జూన్ క్వార్టర్‌కొచ్చేసి 74.75 ఉంది. దేర్ వాస్ నో ప్లెడ్జ్ అండ్ ఎఫ్ఐఎస్ కొంచెం స్లైట్‌లీ తగ్గించడం చేస్తున్నారు అలాగే కంటిన్యూ. సో, అదర్స్ ఎట్లైనా కంటిన్యూ వాళ్ళ షేర్స్‌ని పెంచుకుంటూనే ఉంటారు. అలాగే మ్యూచువల్ ఫండ్ యాక్చువల్లీ డేటా అవైలబుల్ లేదు. కార్పొరేట్ యాక్షన్స్‌లో బోర్డ్ మీటింగ్స్ వచ్చేసి నో బోర్డ్ మీటింగ్స్. సో, అబౌట్ కంపెనీ మీకు ఆల్రెడీ చూపించాను నేను ఇది. వీళ్ళది ఈ ప్రమోటర్స్ వచ్చేసి వీళ్ళని కంపెనీని ఇట్లా చూస్తున్నారన్నమాట. రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇయర్ ఆఫ్ 2010 in a small cap company having a market cap of 8,839 crores operating in miscellaneous sector. Ratan India Enterprise Limited key product revenue segment including for the year of March 2020. సో వాళ్ళు ఏదైతే క్వార్టర్ ఎండ్ 2013 ఏదైతే రిపోర్టెడ్ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ ఆఫ్ 77 crores అప్ 21% 37 ఫ్రమ్ లాస్ట్ క్వార్టర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 63 crores అనేది క్లియర్గా చూపిస్తున్నారు. 21% వీళ్ళకి గ్రోత్ అనేది ఉందని వాళ్ళు పబ్లిష్ చేశారన్నమాట. సో అదర్ ఫండమెంటల్స్ కూడా చూద్దాం ఒకటి. సో 8,800 crores ఇది. సో అలాగే దీని కరెంట్ ప్రైస్ 64 రూపీస్. 4 రూపీస్ నుంచి 64 దాకా దీని గ్రోత్ అనేది క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. అలాగే దీని పి హైక్లో ఉంది బాగా. ఇది కంటిన్యూ అప్పర్ సర్క్యూట్లోనే ట్రేడ్ అవుతుంది. దీని ఎంట్రీ పాయింట్ 50 డేస్ ధీమాతో చూస్తే 36 ఉంది. కానీ ఇప్పుడు 36కి రావడం వెరీ డిఫికల్ట్. అండ్ పీ కంపారిజన్ చూస్తే ఇది రివర్సల్ ట్రెండ్లో ఇప్పుడే జస్ట్ పీ డౌన్ ఉంది. సో ఇది రివర్స్ అవ్వాల్సింది. సో వన్స్ రివర్స్ అయితే మాత్రం దీంట్లో మంచి మార్జిన్స్ చూడవచ్చు మీరు. అలాగే క్వార్టర్లీ సేల్స్ 0.01 ప్లస్ పాయింట్కి వెళ్ళింది. సో ఇప్పటిదాకా నెగిటివ్గా ఉంది. కంపెనీ హ్యాస్ డెట్ ఫ్రీ కంపెనీ డెట్ ఫ్రీగా ఉంది. సో దీని ప్రాఫిట్ అనేది క్వార్టర్లీ ప్రాఫిట్ చూద్దాం ఒకసారి. డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం. సో వెరీ స్లైడ్ అంటే బాగా మైనస్ నుంచి ప్లస్కి రీచ్ అయింది. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు. అలాగే ఇంతకు ముందర ఎప్పుడైనా ప్రాఫిట్ అనేది ప్లస్ ప్రాఫిట్ అనేది రాలేదు. సో ఇప్పుడు ఈ మార్చ్ ఎప్పుడైతే జరిగిందో అది పాజిటివ్ పాయింట్గా ఉంది.
ఇంకొక 2 కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఒక్కసారి జూన్‌లో ఏదైతే సేల్ చేసిందో అది వితిన్ 2 అవర్స్‌లో అరౌండ్ 50,000 బైక్స్ సెల్ చేసింది. అలాగే సెకండ్ ఏదైతే చేసిందో అరౌండ్ 50,000 బైక్స్ వితిన్ 1 అవర్ లోపులోనే సెల్ అవుట్ అయిపోయాయి. సో, ఆన్‌లైన్ సెల్లింగ్‌లో జూలైలో అండ్ జూన్‌లో ఈ 2 వాళ్ళు డెలివరీకి అగ్రీ చేసినట్టుగా ఆన్‌లైన్‌లో వాళ్ళు సెల్ చేశారన్నమాట. సో, ఇది చాలా కీ స్టాక్ అవుతుంది ఇంకా ఫ్యూచర్‌లో. సో, ఇది మాత్రం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. ఇది లాంగ్ టర్మ్ స్టాకే. సో, షార్ట్ టర్మ్‌లో దీంట్లో ఇన్వెస్ట్ చేసినా మీరు ఇమ్మీడియేట్ రిటర్న్స్ కోసం దీంట్లో చెయ్యొద్దు. సో, వాల్యుయేషన్ అనేది ఫ్లాట్ వాల్యుయేషన్, ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో ఉంది. సో, మీడియం అనేది మొమెంటం కొంచెం పాజిటివ్‌గానే ఉంది. సో, అలాగే ఫండమెంటల్ లెవెల్స్ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ కావాలి. సో, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఈడెబిట్ ఇది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో, నెక్స్ట్ క్వార్టర్ మనం ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, అలాగే క్యాష్ ఫ్లో ఎవ్రీథింగ్ ఇదన్నీ ఒక క్వార్టర్ ఇప్పుడొచ్చే క్వార్టర్‌లో దీని గ్రోత్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్‌గా కనపడుతుంది. ఎందుకంటే 2, 3 సేల్స్ చాలా క్లియర్ కట్ సేల్స్ అయ్యాయి. సో, దీని డెలివరీ పర్సెంటేజ్ చూద్దాం. సో, బీఎస్ఏ అండ్ ఎన్ఎస్సి 2 కలిపి 4.8 మిలియన్స్ యావరేజ్‌లో ఉంది. 100% డెలివరీ. సో, వీక్లీ కూడా 5.5 అండ్ మంత్లీ 3.7 అండ్ 6 మంత్స్ 3.377 ఓవరాల్ 6 మంత్స్ డెలివరీ పర్సెంటేజ్‌లో ఇది ట్రేడ్ అవుతుంది. సో, ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. అది మన సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్‌పెన్షనల్ మూవింగ్ యావరేజ్ 2 కూడా పాజిటివ్‌గానే మూవ్ అవుతున్నాయన్నమాట. సో, షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ గురించి చేంజ్ ఏం లేదు. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ చేసిన చేంజెస్ మీకు ఆల్రెడీ చూపించాను. స్లైడ్లీ నియర్ బై 0.3% దీంట్లో చేంజెస్ అనేది ఫారిన్ ఇన్వెస్టర్స్ ద్వారా చూడొచ్చనమాట. సో, ఇన్సైడర్ డీల్స్ ఏం లేవు. అది కూడా మీకు క్లియర్ కట్ చూపిస్తాను. సో, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఏమి లేదు. సో, ఇన్సైడర్ ట్రేడ్ అవ్వట్లేదు. అలాగే బల్క్ డీల్ చూస్తే బల్క్ డీల్స్ ఏం లేవు. అప్డేటెడ్ న్యూస్ మీకు ఆల్రెడీ చూపించాను నేను. సో, అదే మెయిన్ న్యూస్ అది. సో, దీంట్లో కార్పొరేట్ యాక్షన్స్ ఏమీ లేవు. బోర్డ్ మీటింగ్స్ కూడా ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు. సో, ఆడిట్ రిజల్ట్ అనేది మనకి కీ పాయింట్ అవుతుంది ఇప్పుడు. ఇది మన అప్ టు జూన్ వరకు ఉన్న ఆడిట్ రిజల్ట్ అనేది చాలా కీ పాయింట్ అవుతుంది. సో, దీంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. మీరు చాలా జాగ్రత్తగా దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్ రిటర్న్ కోసం కాదు. సో, వెయిట్ చేయాల్సి వస్తుంది. సో, ఇలాంటి కీ పాయింట్స్ గురించి తెలుసుకోవడం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాట్సాప్ నెంబర్ దీంట్లో ఇస్తాను. సో, ఆ నెంబర్కి మీరు పింగ్ చేసినట్టయితే మీకు కావాల్సిన స్టాక్స్ గురించి మనకు తెలిసిన మ్యాక్సిమం ఫండమెంటల్ లెవెల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అలాగే లైవ్ మార్కెట్లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. మీకు కంపల్సరీ దాంట్లో నేను అటెండ్ అవుతాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Good night.